ఫార్మోస్ట్ అసలు మళ్ళీ అఘోరీమాత ప్రత్యక్షమై కొన్ని క్షేత్రాలకు వెళ్ళిపోయి ధర్మంలో పాటించే అనేక ముద్రలు వేసుకుంటూ దూసుకెళ్ళిపోతుంటే అర్థం కావట్లేదు ఏం జరుగుతుందని. ఇంటర్వ్యూస్లో కూడా ఆమె చెప్పిన డేటా ఎంతవరకు ఎథికల్గా ఉంది, అక్కడ కూడా 1% కూడా మ్యాచ్ కాలేదు. నేను ఎంత క్లోజ్గా ఉన్నానో అఘోరాస్తోని అది నాకు తెలుసు. అది మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ షేర్ చేస్తాను, మీరు అఫెండ్ కానంటే చెప్తాను. చెప్పండి. చాలామందికి అఘోరాల మీద ఒక నాగసాధుల మీద ఏం ఇంప్రెషన్ ఉంటుందంటే, దర్శనానికి వెళ్తారు కదా చాలామంది క్షేత్రాలకి, వాళ్ళని వెళ్ళి ముట్టుకున్నా, వాళ్ళతో మాట్లాడినా, వాళ్ళు ఆశీర్వదించిన, అలాంటి మహిమలు మాయలు ఉండవు అక్కడ. ఉండవు. ఒక సాధకుడిని వీళ్ళంతా విపరీతంగా విసిగిస్తున్నారు, కాసేపు ఉన్న తర్వాత దూరం వెళ్ళిపోయాడు. మీరు అఫెండ్ అనుకుంటే మీరు తీసేయండి, అఫెన్సివ్ అనుకుంటే. బట్ ఆయన నేను చూసింది ఏంటంటే, ఆయన అప్పుడు అక్కడ చుట్టుపక్కల ఈ లేమెన్ ఉంటారు కదా, వాళ్ళు పారిపోతున్నారు. కొంతమంది చూసి ఆ భయానికి పారిపోతున్నారు. కొంతమంది ఏమో దండం పెట్టి అక్కడే సాష్టాంగ నమస్కారం పెట్టేసి వాళ్ళకి నోటికి వచ్చిన మంత్రాలు చదివేస్తున్నారు. నన్ను ఒక ఆయన అడిగాడు, ఈయనకేమైనా పిచ్చి పట్టిందా, పరువట్టాడా అని అడిగాడు. అసలు చెప్పాల్సిన అవసరం ఏంటి, చూపించాల్సిన అవసరం ఏంటి? వీళ్ళు విసిగిస్తే ఆయన పని చేశాడు. పర్సనాలిటీ లేదని గారు, వాళ్ళ పర్సనాలిటీ ఏమిటని మిమ్మల్ని అడుగుతున్నారు. అసలు కళ్ళు చూపి ఇట్లా కొట్టకుండా మాట్లాడిన వాళ్ళు కూడా నేను చూసాను. అలా ఉంటారు అఘోరా. కొంచెం సేపు అయ్యాక మీకు భయం కూడా స్టార్ట్ అవుతుందంటారా? మీరు బాంబేలో ఉంటే మీకు తెలుస్తుంది. మహాపురుషులందరూ ఏం చెప్పారు? నో దై సెల్ఫ్, నువ్వేమిటో తెలుసుకో అన్నది. అది అనేక లెవెల్స్లో. ఒక ఆర్టిస్ట్ ఒక హీరోని ఇంట్రొడ్యూస్ చేసేటప్పుడు, మా కొడుకు ఎవడ మాట వినాడు, వాడు తోపో తూరం కానని చెప్పాడు. నన్ను ఎవరో అడిగితే నేనేం చెప్పానంటే, వాళ్ళ ఫాదర్ని పక్కన పెడితే అసలు వాడు ఏంటి అని అడిగిన. అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు దిస్ క్యాండిడ్ కాన్వర్జేషన్. అఘోరీమాత మళ్ళీ ప్రత్యక్షం అవుతూ నేను ఆత్మార్పణ చేసుకుంటాను అని కారణాలు అనేకం చూపిస్తూ, ఒకటి సనాతన ధర్మం అయితే, మరొకటి ఆడపిల్లలకి రక్షణ కల్పించాలని చెప్పి కొత్త అజెండాలతో ముందుకెళ్తున్న టైంలో అనేక మంది అనేక రకాల కామెంట్ చేశారు. అయితే ఆస్ట్రోసైకాలజిస్ట్ అండ్ ముఖ్యంగా అఘోరాలతో దగ్గర ప్రయాణం చేసిన నాగనాథ్ గారు కొన్ని వారాల క్రితం, ఐ థింక్ 10 రోజుల క్రితం, ఐ డ్రీమ్లో ఆయన ఇచ్చిన కామెంట్స్కి విపరీతమైన స్పందన వచ్చింది. మీరే చాలామంది మమ్మల్ని అప్రోచ్ అయ్యి అడిగారు ఆయనతో మరిన్ని విషయాలు చెప్పించాలని చెప్పి అఘోరాల గురించి, అట్ ద సేమ్ టైం ఆస్ట్రోసైకాలజీ గురించి. టుడే హీఈస్ హియర్ బ్యాక్ విత్ అస్. నాగనాథ్ గారితో మాట్లాడదాం, చాలా విషయాలు తెలుసుకోబోతున్నాం. నాగనాథ్ గారు, థ్యాంక్ యూ సో మచ్, వెల్కమ్ బ్యాక్. లాస్ట్ టైం మీరు ఇచ్చిన ఇంటర్వ్యూ ఢామ్ అని పేలింది, ఒక దీపావళి టపాకాయలాగా. సో ఇవాళ చాలా కొత్త విషయాలు ఇంకా మరికొన్ని తెలుసుకోవాలి, ఇంకా డీప్గా తెలుసుకోవాలని ఆశిస్తున్నాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అసలు మళ్ళీ అఘోరీమాత ప్రత్యక్షమై ఒక మిక్స్డ్ ఇంప్రెషన్ వచ్చింది. చాలా వరకు ఇప్పుడు అందరూ క్వశ్చన్ చేస్తున్నారు ఎవరివిడ అని. కానీ ఆవిడ కొన్ని క్షేత్రాలకు వెళ్ళిపోయి ఈ సైన్స్ అన్నీ, అంటే ధర్మంలో పాటించే అనేక ముద్రలు వేసుకుంటూ దూసుకెళ్ళిపోతుంటే అర్థం కావట్లేదు ఏం జరుగుతుందని. మీరేమంటారు సార్? నేను ఇప్పుడు ఎందుకంటే ఆ విగ్రహం ధ్వంసమైన తర్వాత, ముత్యాలమ్మ వారి విగ్రహం ధ్వంసమైన తర్వాత, ఐ థింక్ సెకండ్ డే ఆర్ థర్డ్ డే మనం ఐ డ్రీమ్లో చేసాం ఫస్ట్ ప్రోగ్రామ్. సో ఆ రోజు కూడా సోషల్ మీడియా వాళ్ళు వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని ఇంటర్వ్యూ చేసిందే చాలా బేసిస్ అది. రెండోది, ఆమె మీలాంటి యాంకర్లకు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూస్లో కూడా ఆమె చెప్పిన డేటా ఎంతవరకు ఎథికల్గా ఉంది, అంటే రిలవెంట్గా ఉంది, ఆమె లైఫ్ స్టైల్కి ఆమెకి ఎంతవరకు ఉందంటే ఎక్కడ కూడా 1% కూడా మ్యాచ్ కాలేదు. సో నేను కూడా ధార్మికపరమైనటువంటి విషయాల్ని ధార్మిక పరంగానే చూస్తాను, లౌకికపరమైన విషయాన్ని లౌకిక పరంగానే చూస్తాను నేను. రైట్. ఈ రెండింటిని మిక్స్ చేసి కన్ఫ్యూజ్ అయితే నేను ఫస్ట్ సైకాలజిస్ట్ కాలేదు. సో ఆమె చెప్పింది ఎక్కడ కూడా రిలేటివిటీ లేదు అన్నప్పుడు, పోనీ నేను లైఫ్లో ఎప్పుడు ఒక అఘోరాన్ని చూడలేదు, కలవలేదు, మాట్లాడలేదు అనుకుంటే నేను కూడా కొంచెం అరే ఏంటి ఒక కన్ఫ్యూజన్లోనో లేకపోతే ఒక క్లారిటీ లేకుండా ఉండేవాడిని. నేను ఎంత క్లోజ్గా ఉన్నానో అఘోరాస్తోని అది నాకు తెలుసు. అది మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ షేర్ చేస్తాను, మీరు అఫెండ్ కానంటే చెప్తాది. చెప్పండి. ఒకసారి నేను గయాలో ఉన్నప్పుడు ఒక అఘోరా, చాలామందికి అఘోరాల మీద ఒక నాగసాధుల మీద ఏం ఇంప్రెషన్ ఉంటుందంటే, దర్శనానికి వెళ్తారు కదా చాలామంది క్షేత్రాలకి, వాళ్ళని వెళ్ళి ముట్టుకున్నా, వాళ్ళతో మాట్లాడినా, వాళ్ళు ఆశీర్వదించిన, వీళ్ళ ఇంట్లో ఆటిజం స్పెక్ట్రమ్తో ఉన్న పిల్లలు కూడా మాటలు వచ్చేస్తాయి అనేటువంటి ఊహల్లో ఉన్నవాళ్ళు నేను చాలామందిని అక్కడ భక్తుల రూపంలో చూశాను. కానీ అలాంటి మహిమలు మాయలు ఉండవు అక్కడ. ఉండవు. ఎందుకంటే
ఈ ఆటిజం స్పెక్ట్రంలో ఉన్న పిల్లల తల్లులు కూడా నేను మాట్లాడా అక్కడ. మీరు ఇమాజిన్ చేసుకోండి, మీరు ఎందుకు వెళ్ళారు, మీరు ఆయన ఎందుకు కలుస్తున్నారు, ఆయన మీద మీ అభిప్రాయం ఏంటి అని నేను అడుగుతా కదా. రైట్ రైట్ రైట్. అడిగినప్పుడు వీళ్ళ అభిప్రాయం తెలుస్తుంది, వాళ్ళ రెసిప్రొకేషన్ ఏంటి, అసలు వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారా లేదా కూడా చూస్తాం అక్కడ. ఒక అఘోర ఒక సాధకుడిని వీళ్ళంతా విపరీతంగా విసిగిస్తున్నారు. కాసేపు ఉన్న తర్వాత దూరం వెళ్ళిపోయాడు. మీరు అఫెండ్ అనుకుంటే మీరు తీసేయండి, అఫెన్సివ్ అనుకుంటే. బట్ ఆయన నేను చూసింది ఏంటంటే, ఆయన పెన్నీస్ని ఎరెక్ట్ చేసి, మనం కుండ ఉంటుంది చూడండి, ఇంట్లో మనం మంచినీళ్ళకి వాడుకునే కుండ, అది ఆ కుండని పెన్నిస్ మీద కొడుతుంటే కుండ పగిలిపోతుంది. ఎప్పుడైతే ఆయన కుండ పగలగొడుతున్నాడు, ఒక కుండ కాదండి, అక్కడ కుండలు ఉన్నాయి, కుండలు నడుచుకుంటూ వెళ్ళి కొడుతున్నాడు. ఎంత వైబ్రెంట్, ఎంత వాయిలెంట్గా, ఎంత అగ్రెసివ్గా, రిస్క్ జోన్లో ఉన్న మనుషుల మధ్యలో ఉన్నట్టు ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ అయింది అక్కడ. ఈ జస్ట్ ఇమాజిన్, మనకు చిన్న దెబ్బ తగిలితేనే, యాజ్ అ మాస్కులైన్ జెండర్ వెరీ సెన్సిటివ్ పార్ట్, మనకు చిన్న దెబ్బ తగిలితేనే మనము భయపడిపోయో లేకపోతే ఆందోళన పడిపోయో నొప్పి భరించలేనంత సెన్సిటివ్గా ఉంటుంది. కుండ పగలగొట్టి ఇంకో కుండ పగలగొడుతున్నాడు, తీసుకురండి ఇంకా కుండలను కొడుతున్నాడు. కాకపోతే మదర్ టంగ్ మాత్రం తెలుగు కాదైంది, అదేదో డిఫరెంట్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నాడు, హిందీ కూడా కాదు. సో కొడుతున్నాడు. అప్పుడు అక్కడ చుట్టుపక్కల ఈ లేమెన్ ఉంటారు కదా, వాళ్ళు పారిపోతున్నారు. కొంతమంది చూసి ఆ భయానికి పారిపోతున్నారు. కొంతమంది ఏమో దండం పెట్టి అక్కడే సాష్టాంగ నమస్కారం పెట్టేసి వాళ్ళకి నోటుకొచ్చిన మంత్రాలు చదివేస్తున్నారు. నన్ను ఒక ఆయన అడిగాడు, ఈయనకేమైనా పిచ్చి పట్టిందా, పరువట్టాడా అని అడిగాడు. అతను కూడా ఈ హిమాలయాలో సాధువుల్ని వీళ్ళని తిరిగి వాళ్ళ దగ్గర నాలెడ్జ్ పెంచుకుందాం అనేటువంటి స్థాయి వ్యక్తి. అతను కూడా అడిగిన వ్యక్తి మాతో పాటు ఉన్నప్పుడు అడిగాడు. నేను అన్నాను, సార్ అట్లా ఎందుకు అనుకుంటారు, ఆయన మనం కుండాలిని అని మనం వింటాం, కుండాలిని అని, సమాధి అని మనం వింటాం. సమాధి స్టేట్లో ఉన్నప్పుడు మీకు ఐడియా ఉండే ఉంటుంది, మన శరీరానికి ఉండేటువంటి పెయిన్ మన బ్రెయిన్కి వెళ్ళకుండా మన సెన్సెస్ని డీయాక్టివేట్ చేసేటువంటి ఒక స్థితి సమాధిలో ఉంటుంది. చాలామంది ఏమంటారంటే, జీసస్ క్రైస్ట్ కూడా శిలువ వేసినప్పుడు సమాధి స్థితిలో ఉన్నాడు అని అంటారు. ఒక స్టేట్మెంట్ అది. సో ఇది కూడా సమాధి స్థితి అని చూపిస్తున్నాడని మీరు అనుకోవచ్చు కదా. మనం అందరం దేనివల్ల మన జన్మకారకమైనటువంటి శరీరంలో భాగం ఏంటి, మన దాన్ని ఎంత పవిత్రంగా పెట్టుకుంటామో. సభ్య సమాజంలో మనం చాలా బట్టలు వేసుకొని ఒక సివిల్ సొసైటీలో, ఒక ప్రొటెక్టివ్ సొసైటీలో మనం బతుకుతాం, ప్రొటెక్టివ్ మెకానిజంలో బతుకుతాం. వాళ్ళు అదంతా ఏం చెప్తున్నాడు, ఇదంతా మిథ్య, ఈ శరీరం దేనికి పనికిరాదని చెప్తున్నాడా, లేకపోతే ఇంత నొప్పిని నేను భరిస్తున్నాను అని చెప్తున్నాడా, లేకపోతే ఈ నొప్పి నాకు అసలు ఏం చేయట్లేదు అంటున్నాడా? అసలు నేను ఒక ఫండమెంటల్ క్వశ్చన్ అడుగుతాను. మీరు సైకాలజీలో చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు, యువర్ సైకాలజిస్ట్ కాబట్టి అసలు చెప్పాల్సిన అవసరం ఏంటి, చూపించాల్సిన అవసరం ఏంటి? వీళ్ళు విసిగిస్తే ఆయన పని చేశాడు. నేను ఫస్ట్ ఏం చెప్పాను, వీళ్ళందరూ వెళ్ళిపోయి ఆయన మీద పడిపోయి, స్వామి మాకు ఇది చేయి, మాకు అది చేయి అని ఆయన వెనకబడుతుంటే అప్పుడు ఆయనకి విసుగు వచ్చిందో మరి ఏమైందో. అప్పటిదాకా బాగానే ఉన్నాడు. ఒక్కసారి వెళ్ళి ఆ యాక్టివిటీ స్టార్ట్ చేసి చూడండి, అప్పటిదాకా పక్కన ఉన్నవాళ్ళు, వెనక ఉన్నవాళ్ళు, దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకోవడానికి ట్రై చేసిన వాళ్ళు ఎందుకంత ఒకసారి అఫెండ్ అయ్యారు చెప్పండి? ఎవరు దగ్గరికి వెళ్ళడానికి కూడా ధైర్యం చేయలేదు. అదే స్వామి, అదే ఎవరైతే నాగసాధు ఉన్నాడో, పెన్నీస్కి తాడు కట్టి అక్కడ ఉన్నటువంటి వెహికల్ని లాగుతున్నాడు. దాదటే అంటే ఇవన్నీ మనము చూడండి, ఒక నాగసాధువులు వాళ్ళు అనేవాళ్ళని మనం ఒకటే యాంగిల్లో లేదా ఒక నార్మల్ సైకాలజిస్ట్గా వెళ్ళి మనం అనాలిసిస్ చేస్తే, సైకాలజీలో ఉన్నటువంటి కాన్షియస్ అన్కాన్షియస్ థియరీకి సంబంధించింది అదర్ ఫ్యాక్టర్స్, జనరల్ ఫ్యాక్టర్స్ని మనం బేస్ చేసుకుని అనాలిసిస్ చేస్తే వాళ్ళ దగ్గర నుంచి మనం సంపూర్ణమైనటువంటి సమాచారం మనం తీసుకోవాలి. నేను మీ అనాలిసిస్ని, మీ ఎక్స్పీరియన్స్ని గౌరవిస్తూనే చాలామంది ఈ పెద్ద ఉంటాయి, దబ్బనాల్లా ఉంటాయి, నాలికలో పొడుచుకుని, నాలికతో లాగుతూ, ఇంకెక్కడో శరీరంలో పొడుచుకుని కారు లాగుతూ మీకు అఘోరాలు హిమాలయ దాకా వెళ్ళక్కర్లేదు. ఇక్కడ మనకి డౌన్ సౌత్ వెళ్ళారంటే అదొక జనరల్ ప్రాక్టీస్. అండ్ దాన్ని ఒక ఈ ఉత్సవాల్లో భాగంగా ఒక పూనకం లాగా వచ్చి ఒక స్థితిలో చేస్తారు. అంటే ఐఎమ్ సేయింగ్ దట్ ఈస్ దట్ ద మెజర్ ఆఫ్ స్పిరిచువల్ ఎవల్యూషన్? Spirituality is completely different from this physical sadhana, the physical kind of attaining and experiencing the pain. For me, spirituality starts from the materialism, madam. మీరు లైఫ్లో కర్మలను ఆచరించే ప్రాసెస్లో మీరు డబ్బు సంపాదిస్తారు, పేరు సంపాదిస్తారు, ఒక హోదా సంపాదిస్తారు, అధికారం సంపాదిస్తారు. స్పిరిచువాలిటీ ఎప్పుడు వస్తుంది అంటే అవన్నిటి మీద మీకు అన్వాంటెడ్ క్యూరియాసిటీ,
అన్వాంటెడ్ అటాచ్మెంట్ ఉన్నప్పుడు రైట్. you will become a complete materialistic. Though what kind of attire you have, what kind of the religion you belong to. మీరు ఎప్పుడైతే ఆ మోహం మీరు రోజు దాని మధ్యలో ఉండి మోహం లేకపోయినా దట్ ఈస్ వాట్ ఈస్ ద సాధన, దట్ ఈస్ ద స్పిరిచువల్ సాధన. వెన్ యూ ఆర్ రెడీ టు గివ్ అప్ ఎవ్రీథింగ్ దెన్ దట్ ఈస్ ఆల్మోస్ట్ ద అటైనింగ్ ద ముక్తి, ద ఎడ్జ్ ఆఫ్ ముక్తి. ఇక్కడ మీరు ఆయన బేసికలీ ఆయన శరీరానికి అంత హింస పెడుతూ ఏది పట్టించుకోకుండా అంత ఒక స్ట్రెంగ్త్తో ఉండడం అన్నది ఒక సాధనకి పరాకాష్ఠగా మీరు భావిస్తున్నారు. బహుశా దానికి ఒక కోహెరెంట్ బిహేవియర్ ప్యాటర్న్ అంటూ మీరు పెట్టుకుని మీరు విశ్లేషించుకుంటే, ఓహో శరీరాన్ని హింస పెట్టుకుంటాం ద్వారా నాకు శరీరం నథింగ్ తుచ్చమైనది, నేను ఆ స్థితిలో ఉన్నానని ఒక మెసేజ్ ఇస్తున్నారని అంటున్నారు. అటువంటి చర్యలే అనేక ఇతర సందర్భాల్లో చూస్తుంటారు. కొరడా పెట్టి కొట్టుకుంటారు, తక్కువ తగులుతుందండి దెబ్బ. సో దాన్ని వీళ్ళు మామూలుగానే ఉంటారు, మళ్ళీ వీళ్ళకి ఏదో కావాలని ఆశిస్తారు, అది చూసి 10 మంది కొంచెం డబ్బులు ఇవ్వాలని ఆశిస్తారు. సో డెఫినెట్లీ మీ అఘోరాలతో మీ ప్రయాణాన్ని గౌరవిస్తూ మీరు ఎలా అర్థం చేసుకున్నారు వాటిని అని అనుకుంటున్నాను. నేను మీకు ఫస్ట్ ఫండమెంటల్గా చెప్పింది ఏంటంటే, మనం ఇక్కడ తెలంగాణ అఘోరిని చూస్తున్నాం కాబట్టి ఈ అఘోరిని మనం ఎప్పుడైతే జనరల్గా ఇప్పటి వరకు మనం స్పెషల్గా ఈ అఘోరిలో అఘోరాకు సంబంధించి కానీ అఘోరిన్లకు సంబంధించినటువంటి ఒక ప్రత్యేకత ఏమైనా ఒక గుర్తింపు ఉందంటే ఒంటి మీద పూసుకున్నటువంటి విభూది, అది ఏంటో తెలీదు, నగ్నంగా ఉండడం, ఈ రెండు తప్ప మిగతా ఏ కోణంలో అఘోర సాధన చేస్తున్నటువంటి ఒక వ్యక్తిగా నేనైతే అసలు ఒక్క లక్షణం కూడా చూడలేదు. సో నేను చూసిన వాళ్ళు ఎలా ఉన్నారు అంటే ఇట్లా ఉన్నారు. కొంతమంది అయితే ఎంత వాయిలెంట్గా అంటే మీరు దగ్గరికి వెళ్తే కూడా వాళ్ళని చూడలేరు, అంత అగ్రెసివ్గా అంటే వాళ్ళ కళ్ళల్లో మీకు కనిపిస్తుంది, వాళ్ళు చూసే చూపులో. రెండోది వాళ్ళు పచ్చి బూతులు తిడతారు మీరు ఎక్కువ విసిగిస్తే. మనం ఏమనుకుంటామంటే వీళ్ళు ఒక తపస్సు, ఒక ధ్యానంలో ఉంటారు. మేబీ వాళ్ళు ఆ టైంలో ఏ గాంజా మూడ్లో ఉన్నారో, ఎటువంటి డిటాచ్మెంట్ స్టేట్లో ఉన్నారో తెలియదు. మనం వెళ్ళినప్పుడు ఇరిటేట్ చేస్తే మేబీ ఈ పబ్లిక్ని అవాయిడ్ చేయడం కోసం ఆయన యాక్టివిటీ చేసి ఉంటాడని నేను అనుకున్నాను. లేదు, మీరు తప్పకుండా మీరు బహుశా మీకు అది స్ఫురించి కరెక్ట్ అయ్యుండొచ్చు కూడా, తెలియదు మనకి. కానీ మామూలుగా కూడా చాలా అత్యంత ఎవల్యూషన్ దాటిపోయి ఒక సమాధి స్థితిలో ఉండే మనుషులు, వ్యక్తులు, మహాపురుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళ పుస్తకాలు, చరిత్రలు చదివినా కూడా ఎక్కడో వాళ్ళకి సమాజంలో ఇముడని స్పెక్ట్రమ్ అవుట్ సైడ్ ఉండే బిహేవియర్ ప్యాటర్న్స్ చెప్తారు. తిడతారు, చేతిలో ఏది ఉంటే అది విసిరేస్తారు, కొట్టేస్తారు. అవధూతల గురించి కూడా మనం చాలా గ్రేట్ మాస్టర్స్ గురించి చదివినప్పుడు చెప్తారు. అది మరి అంటాం కదా మామూలుగా, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలని జయించడమే ఈ జీవితం యొక్క పర్పస్ అని మనకు చెప్పబడింది. అక్కడికి వెళ్ళిపోయి ఒక జోన్లోకి వెళ్ళిపోయిన వాళ్ళని ఆశ్రయించి మనం వెళ్ళి నన్ను రక్షించండి అని కానీ, లేకపోతే నన్ను ఈ సమస్యని తీసేయండి అని అడగడంలో ఆ ఆంతర్యం ఏంటి? హౌ డు యూ ఫిక్సేట్ ఆన్ సంబడీ లైక్ దట్ అండ్ హౌ డు యూ ప్రాసెస్ దిస్ హోల్ థింగ్? మీరు ఒక సైకాలజిస్ట్గా చెప్పండి. నేను ఒక ప్యూర్ సైకాలజిస్ట్గా చెప్పాలంటే, మీరు నాగసాధులు, అవధూతలు, అఘోరాస్ని వీళ్ళు మన దగ్గర నుంచి ఒక ఆర్డినరీ పర్సన్ వెళ్ళి వాళ్ళ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో చూడడమే కాకుండా, మీరు నార్మల్గా ఇది మతంతో సంబంధం లేకుండా అక్కడ ఒక పలానా దర్శనానికి వెళ్ళాలి, ఆ దర్శనానికి వెళ్ళకపోతే మన టైం అయిపోతుందనో, లేకపోతే ఇంకోటి ఏదో ఒక క్యూరియాసిటీ, ఎక్స్ట్రా క్యూరియాసిటీ వల్ల మనం తొందరగా వెళ్ళిపోవాలి అక్కడ లేదా ఒక విగ్రహం అక్కడి నుంచి మాకు మాయమైపోతున్నాను, మనం ఇంకో పావుగంట తర్వాత వెళ్ళకపోతే అది ఎవాపరేట్ అయిపోతుందో అనేటువంటి ఒక ఎంతూజియాజం ఉంటుంది చూడండి. ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో యాంగ్జైటీ ఇష్యూ ఉంటుంది మేడం. ఇప్పుడు మీరు ఏదైతే క్వశ్చన్ రైజ్ చేశారో, ఈ దర్శనాలకు వెళ్ళేవాళ్ళు, ధార్మిక పరమైనటువంటి ఆ క్రియాకర్మలు చేసేవాళ్ళు, ఆచరణ చేసేవాళ్ళు, ఏ మతం వాళ్ళైనా, ఇది ఒక్క మతానికి సంబంధం లేదు, ఆ గ్రూప్ మొత్తం వీళ్ళందరూ కూడా యాంగ్జైటీ డిజార్డర్ అని నేను, ద మ్యాసివ్ యాంగ్జైటీ అండ్ ఎమోషనల్లీ అన్స్టేబుల్ పర్సనాలిటీస్ మాత్రమే వీళ్ళకి యాంగ్జైటీ. ఎందుకంటే మీరు చెప్పండి మేడం, అక్కడ ఏది ఉంది, అక్కడ విగ్రహం అక్కడే ఉంటుంది, 1000 సంవత్సరాల నుంచి విగ్రహం అక్కడే ఉంది, నువ్వు ఎందుకు తోసుకుంటూ పోవడం? ఆంధ్రాలో మీరు గుర్తుండి ఉంటుంది, ఒక 8-9 ఇయర్స్ కింద కుంభమేళనో ఏదో జరిగింది, కుంభమేళనో సంథింగ్ ఏదో ఒక మేళ జరిగింది అక్కడ. ఒక్కసారి గేట్స్ ఓపెన్ చేయగానే చాలామంది వెళ్ళారు, కొంతమంది చనిపోయారు తొక్కిసలాటలు. వీళ్ళు వెళ్ళిన మోటివ్కి, అక్కడ జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్కి మధ్యలో ఏముంది మేడం? అన్వాంటెడ్ యాంగ్జైటీ, అన్వాంటెడ్ క్యూరియాసిటీ దట్ సంథింగ్ విల్ హ్యాపన్. సినిమా థియేటర్లో ఒక్కసారి మీరు గేట్ ఓపెన్ చేస్తే ఫస్ట్ రోలో మనం నుంచి టికెట్లు తొందరగా వచ్చేస్తే ఆ తర్వాత కాఫీ తాగొచ్చు, బేకరీలో కూర్చోవచ్చు అనుకునే వాళ్ళ ఆలోచనకి వీళ్ళకి తేడా ఏమని చెప్పండి. నేను మీరు సైకాలజిస్ట్కి అడిగారు కాబట్టి చెప్తున్నాను. సైకాలజిస్ట్ ఏం చూసారంటే, ఎందుకురా అంత యాంగ్జైటీ, ఎందుకు అంత తొందర నీకు, ఎమోషనల్లీ అన్స్టేబుల్ అని ఎందుకు చెప్పానంటే, వీళ్ళు రిచువల్స్ని కూడా, మీరు రిచువల్స్ని చూడండి, లేదా ఈవెన్ మతం మారే వాళ్ళని కూడా చూడండి,
వాళ్ళకి అన్స్టెబిలిటీ ఉంటుంది, ఎమోషనల్ అన్స్టెబిలిటీ. ఒక మతం గురించి ఇంకో మతం గొప్ప చెప్పుకోవడం, ఈ మా మతంలో ఇంతమంది చేరారు, మా మతానికి వస్తున్నారు వీళ్ళని గొప్పగా చెప్పుకునే వాళ్ళకి కూడా బుద్ధి జ్ఞానం ఏముండదంటే, వీడు ఈ మతంలో ఉన్నాడంటే వాడు ఏరే మతం నుంచి వచ్చినాడు, వేరే ఇంకో మతం పోడండి వాడు. మీరు అన్నది రైటే, బట్ ఐఎమ్ సేయింగ్ ఈ అవధూతల అండ్ మరియు అఘోరాల అవుట్ ఆఫ్ స్పెక్ట్రమ్ బిహేవియర్ని మీరు ఎలా అర్థం చేసుకుంటున్నారు? ఓన్లీ దీస్ పీపుల్, హౌ డు యూ సీ దేర్ బిహేవియర్? బికాస్ మామూలు స్పెక్ట్రంలో వాళ్ళు యాంగ్జైటీ ఉందని వాళ్ళు ఒప్పుకుంటున్నారు. You think that these agoras are different from, and I'm not saying, and I'm categorizing everyone. You think that these so-called people minus degree లో ఉండేవాళ్ళు, ఒక రిస్క్ జోన్లో ఉండేవాళ్ళు, కొండల్లో ఎక్కడెక్కడో ఉండేవాళ్ళు, లైఫ్లో ఎక్కడ కూడా వాళ్ళకి భద్రత లేనట్టు, వాళ్ళకి పర్సనాలిటీ లేదని మీరు అనుకుంటున్నారా? పర్సనాలిటీ లేదని కాదు, వాళ్ళ పర్సనాలిటీ ఏమిటని మిమ్మల్ని అడుగుతున్నాను. నేను అదే చెప్తున్నాను మేడం, దట్స్ వాట్ నేను అదే పాయింట్కి వస్తున్నాను. నా పాయింట్ ఏంటంటే, నేను అబ్జర్వ్ చేసిన వాళ్ళు చూశాను కదా, నేను మాట్లాడినప్పుడు నేను చెప్పిన ఎవరు నమ్మట్లేదు, కానీ నేను మాట్లాడినప్పుడు వాళ్ళు ఫస్ట్ మనం స్టార్టింగ్ స్టేజ్లో ఏముంటుందంటే, వాళ్ళు కంప్లీట్గా మన కంట్రోల్లో తీసేసుకుంటారు మేడం. వాళ్ళు కూర్చునే బాడీ లాంగ్వేజ్ కానీ వాళ్ళ ఎనర్జీ కానీ ఇట్లా వాళ్ళు ఐ టు ఐ కాంటాక్ట్ పెట్టి మాట్లాడితే 3 to 4 hours అసలు కళ్ళు చూపి ఇట్లా కొట్టకుండా మాట్లాడిన వాళ్ళని కూడా నేను చూశాను. అంటే కళ్ళు ఇలా కొట్టకుండా నిమిషాలు మాట్లాడిన వ్యక్తులను చూశాను. అలా ఉంటారు, అట్లా ఐలెట్ కొట్టకుండా అలా మాట్లాడుతూనే ఉంటాడు. కొంచెం సేపు అయ్యాక మీకు భయం కూడా స్టార్ట్ అవుతుంది, వీడేమని చేస్తాడేమో అని. సో నేను చూసింది ఏంటంటే, మీరు మాట్లాడిన తర్వాత మీరు వాళ్ళని ఎలా డ్రైవ్ చేయగలుగుతారు, లేదా మీరు యూ బి డ్రివెన్, ఐదర్ యు ఆర్ డ్రివెన్ ఆర్ ఎల్స్ you are trying to drive them. And you feel that phenomenon, whether you are driven or you are driving, is a metaphysical element. Yes. It is nothing conscious. Yes. ante antaru. Yes. It's an unconscious or a metaphysical element. నేను సైకాలజిస్ట్ కాబట్టి, సైకాలజిస్ట్గా ఒక ఆర్డినరీ పర్సన్ తేడా ఉంటుందంటే, మా అబ్జర్వేషన్ సెన్స్ స్ట్రాంగ్ ఉంటుంది మేడం. మేము అబ్జర్వేషన్స్ అంటే ఒక పక్కన నీళ్ళలో దిగినట్టుంటుంది, తడి అంటకుండా ఉన్నట్టుంటుంది. అంటే మీరు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు క్యారీ అవుతున్నారా, మేము క్యారీ అవుతున్నామా అన్న అబ్జర్వేషన్ సెన్స్ మాకు స్ట్రాంగ్ ఉంటుంది. వాళ్ళ పర్సెప్షన్ ఏముంటుందంటే, వీళ్ళందరూ కూడా ఈ ఆబ్జెక్టివ్ వరల్డ్లో పేరు, డబ్బు లేదా పదవులు, ఈ బ్యాచ్ వాళ్ళే వస్తారు వాళ్ళ దగ్గరికి, ఎందుకంటే వాళ్ళ కోరికలతోనే వస్తారని. మీరు ఒక టైం మాట్లాడిన తర్వాత మీరు ఏ కోరిక లేదు, మీరు శూన్యంలాగా మీరు కనపడారనుకోండి, అప్పుడు వాళ్ళ నుంచి రియాక్షన్ మీరు చూడొచ్చు. అది 2 గంటలు పట్టచ్చు, 6 గంటలు కూడా పట్టచ్చు, మీ ఓపిక ఉండాలి. సో నేను చూసింది ఏంటంటే, వాళ్ళ అన్కాన్షియస్ మైండ్లో కూడా దే హ్యావ్ సమ్ ఎమోషన్స్, దే హ్యావ్ సమ్ ఫీలింగ్స్. బట్ వాళ్ళ అల్టిమేట్ గోల్ ఏమనుకుంటారంటే, మనము ఒక ఎనర్జీని ఈ సృష్టిలోకి అంటే మనం స్ప్రెడ్ చేస్తే, వాళ్ళు అనుకుంటారు మేడం ఈ ధర్మాన్ని కాపాడాలనో, లేకపోతే వాళ్ళకి ముక్తి రావాలనో, లేకపోతే ఈ దేశంలో జరుగుతున్నాయి, సపోజ్ ఈ దేశం ఏమైనా చాలా కరువు కాటకాల్లో ఉంది, దేశానికి ఏదైనా ప్రమాదం ఉంది, ధర్మపరమైన ప్రమాదం ఉంది, వాళ్ళు ఏమనుకుంటారంటే, వాళ్ళ ఎనర్జీని మనం గాలిలోకి పొగ వదులుతాం చూడండి, అట్లా ఎనర్జీని వాళ్ళు స్ప్రెడ్ చేసి ఈ ధర్మాన్ని మనం కాపాడుతున్నాము అక్కడ నుంచి అని, శిఖరం నుంచి అని వాళ్ళు ఒక నమ్మకంతో ఉంటారు మేడం. నేను ఆ ఎమోషన్స్ అని వాళ్ళు చూశాను. అది పర్ఫెక్ట్. మీరు చాలా అనుభవంతో చెప్తున్నారు నాగనాథ్ గారు. మరి మీరే చెప్పారు కదా, అంటే వాళ్ళకి ధర్మంతో ఏదో ఒక ఇలా జరిగినప్పుడు దే గెట్ ఎమోషనల్, అది బయటికి ఒకలా ఎలా వస్తుందో చెప్పలేమని. ఇప్పుడు మొన్న అఘోరి తిరుగుతున్నప్పుడు ఆవిడ ఎమోషన్స్ కూడా రకరకాలుగా ప్రకటితమయ్యాయి. ఆత్మార్పణ చేసుకుంటానంది, ఏడ్చారు, మళ్ళీ ఇంకోటని. ఈవిడ అసలు అఘోరియే కాదు, అఘోరా కాదు అని చెప్పి మీరు అన్నారు. దానికి అదే కంటిన్యూ అవుతుందా మీ అనాలిసిస్? ఇప్పటికే అవుతుంది మేడం, ఎందుకంటే మనం రీడ్ చేసేది అన్కాన్షియస్ మేడం. మీకు అన్కాన్షియస్ మైండ్ అంటే మీకు ఐడియా ఉండే ఉంటుంది. మన లైఫ్లో మేజర్ పెయిన్స్, చైల్డ్హుడ్లో మేజర్ పెయిన్స్ అన్నీ కూడా మన అన్కాన్షియస్లో ఉంటాయి. ద ఎథిరెన్స్ ఆఫ్ ద అన్కాన్షియస్ మైండ్ అకార్డింగ్ టు ద సైకాలజీ, యువర్ పెయిన్ అండ్ డిస్టెన్స్ అండ్ అగైన్ బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ విత్ యువర్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫ్యామిలీ, ఇవి ఎక్కువగా మీకు తెలియని స్థితిలో అవి నిర్జీవంగా బరీడ్ అలైవ్ ఉంటాయి. అవి ఎప్పుడు బయటకు వస్తాయి అన్నది మీ కమ్యూనికేషన్ వల్ల, మీ అగ్రెషన్ వల్ల, మీలో జెలసీ వల్ల మీ అన్కాన్షియస్ మైండ్ ఎక్కువ బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకటి, మీరు బాగా కోపంలో ఉన్నప్పుడు మీ ఇంగిత జ్ఞానము, మీ ఎన్విరాన్మెంటల్ సెన్స్ పోతుంది మీకు. అప్పుడు మీరు ఎలా బిహేవ్ చేస్తున్నారో మీకు తెలియదు. బికాస్ వెన్ యూ ఆర్ కాన్షియస్లీ కంట్రోల్డ్, వేర్ ఇస్ అన్కాన్షియస్? కరెక్ట్, రైట్. సో మీ అన్కాన్షియస్ మైండ్ ఎప్పుడు రిప్రజెంట్ చేస్తుంది సమాజాన్ని, ఎన్విరాన్మెంట్ అంటే, ఒకటి మీకు నచ్చంది ఏదైనా జరుగుతుంది, లేదా మిమ్మల్ని ఎవరైనా శాసిస్తున్నారు, మీ శరీరాన్ని కానీ మీ ఆలోచన నిర్బంధిస్తున్నాడు. మీరు ఈ అఘోరిలో చూసినవన్నీ అవే. పోలీస్ డిపార్ట్మెంట్కి అగేన్స్ట్గా ఎలా మాట్లాడిందో మీరు చూశారు, పబ్లిక్ ఎట్లా చేసిందో చూశారు, మీడియాని ఎట్లా రిప్రజెంట్ చేసిందో మీరు చూశారు. కానీ అందులో ఆమె యాక్షన్ ఓరియంటెడ్ ఏంటి చేసింది చెప్పండి. పెట్రోల్ డబ్బా వేసుకొని తిరిగి కూడా వారం రోజులు దాటిపోయింది, మళ్ళీ నేను ఆ పెట్రోల్ డబ్బా కొనుక్కొచ్చింది.
నేనేమంటానంటే యాక్షన్ మేడం. ఆమె చనిపోవాలి అనుకుంటే ఒక వీడియో కెమెరా పెట్టి పెట్రోల్ పోసుకొని చనిపోతే కూడా అది పెద్ద ఇదవుతుంది. కానీ ఆమె చనిపోవడం వల్ల ధర్మానికి ఏ రకంగా లాభము అన్నది ఆమె మైండ్ తీసుకోవట్లేదు. యూ గాట్ మై పాయింట్. అదే మీరు 10th ఫ్లోర్ నుంచి దూకాలనుకుంటారు మేడం. ఇన్ఫాక్ట్ తీసుకుంటోంది కాబట్టి, మైండ్ తీసుకుంటోంది కాబట్టి ఉపయోగం లేదని కాన్షియస్ మైండ్ కాన్షియస్ ఇస్ రిజెక్టింగ్ దిస్. మీరు కరెక్ట్ పట్టుకున్నారు పాయింట్. ఇప్పుడు 10th ఫ్లోర్ నుంచి సరదాగా దూకుదాం అనుకుంటే మీ మైండ్ యాక్సెప్ట్ చేస్తుందా మేడం? చెప్పండి. చేయదు. ఎందుకు? దీనివల్ల ఉపయోగం ఏంటనే ఉంటుంది. ఉపయోగం కాదు, కాన్సిక్వెన్సెస్ చెప్తుంది. సో ఇక్కడ కాన్షియస్ మైండ్ యాక్టివ్గా ఉంది కాబట్టి యు ఆర్ సేయింగ్ దట్ షీఈస్ కాన్షియస్లీ వెరీ స్మార్ట్. వాట్ ఐమ్ సేయింగ్ ఎందుకంటే మీ కాన్షియస్ మైండ్కి ఆ సెన్స్ పోయినప్పుడే మీరు ఏదైనా చేస్తారు. ఇప్పుడు వాడెవడో మీరు చూసే ఉంటారు, పులి బోన్లోకి వెళ్ళాడు, ఆ పులి వాడిని చంపేసింది. మొన్న రీసెంట్గా మన హైదరాబాద్లోనే ఎక్కడో జరిగింది, మన ఇండియాలోనే జరిగింది ఒక ఇన్సిడెంట్. వాడు ఎందుకు చనిపోయాడు వాడు? బికాజ్ హీ వాజ్ ఇంటాక్సికేటెడ్. వాడు ఆల్కహాల్ తీసుకున్నాడా, డ్రగ్ తీసుకున్నాడా తెలియదు. సో వాడు ఈ లాస్ట్ ఇస్ కన్షియస్. అండ్ వాడు ఏమనుకున్నాడు, వాడికి ఆ టైంలో ఏమనిపించింది, వాడు సబ్ కాన్షియస్లో ఏమనిపించింది, వాడు ఏదో సినిమాలు చూసింటాడు, పులుల్ని సింహాల్ని ఒక చేత్తోనే హ్యాండిల్ చేసింది. ఆ ఇమాజినేషన్, ఆ మోడ్లో వెళ్ళి వాడు అట్లా హ్యాండిల్ చేయడానికి వెళ్ళాడు. అక్కడ రివర్స్ అయింది. సో ఇక్కడ ఏంటి మీకు, షీఈస్ కంప్లీట్లీ అవేర్ ఆఫ్ వాట్ షీఈస్ డూయింగ్, వాట్ షీఈస్ స్పీకింగ్, హౌ పీపుల్ ఆర్ రెసిప్రొకేటింగ్, హౌ పీపుల్ ఆర్ మ్యాడ్ ఆఫ్టర్ దిస్ లేడీ, అండ్ హౌ గవర్నమెంట్ ఈస్ పేయింగ్ అటెన్షన్ త్రూ దిస్ లీగాలిటీస్ అండ్ ఆల్. సో షీఈస్ ఎంజాయింగ్. ఆమె ఎంజాయ్మెంట్కి రీజన్ ఏంటి అంటే అది ఆమె ఓన్ నేచర్, అది పర్సనాలిటీ ఆమెది. దట్ ఈస్ హర్ పర్సనాలిటీ. సో ఆ పర్సనాలిటీకి అండ్ ఆ నేచర్కి ఒక కాన్షియస్నెస్ ఉందంటారు. షీఈస్ అవేర్. అవేర్నెస్ దాన్నే స్మార్ట్నెస్ అంటారు కదా. దాన్నే స్మార్ట్నెస్ అంటాను. ఈ కార్ మేరే పాస్ 3 గాడియా హై అని ఒక రీల్ చూసాం, ఇది ఒకటి ఉంది, అది మేడం లామినేటెడ్. మీ కార్ మీద మీ ఫోటో లామినేషన్ ఉందా? చెప్పండి. ఎంత క్రియేటివ్ థింకింగ్ కావాలి దానికి? చెప్పండి. డబ్బులు కావాలా లేదా? మరి ఇప్పుడు చాలామంది ఏమంటారు, ఎవరిచ్చుంటారు డబ్బులు అంటే ఇలాంటి కార్యక్రమాలకి? మేడం ట్రాన్స్జెండర్, మీరు ఒక్కసారి ఢిల్లీ ట్రైన్ ఎక్కండి, హైదరాబాద్ టు ఢిల్లీ ట్రైన్ ఎక్కండి, మీకు ఎవరు డబ్బులు ఇచ్చింటారో నేను చెప్తే కూడా ట్రాన్స్జెండర్స్ మళ్ళీ హర్ట్ అవుతారు. హైదరాబాద్ టు ఢిల్లీ మీరు ట్రైన్ ఎక్కండి, మీకు తెలుస్తుంది. ట్రాన్స్జెండర్స్ అందరిని అనట్లేదు, ఐఎమ్ హానెస్ట్లీ సెయింగ్. ఒక ట్రాన్స్జెండర్ డబ్బు సంపాదించాలనుకుంటే మీకు బాంబే కల్చర్ తెలుసా? మీకు బాంబేలో కల్చర్ ఉంది తెలుసా మీకు? 31st డిసెంబర్ రోజు అక్కడ బిజినెస్ పీపుల్ అంతా ఎవరిని హైర్ చేసుకుంటారు రాత్రిపూట? ఆ ఒక్కరోజు రాత్రి వాళ్ళు అక్కడ ఏ వ్యక్తితో ఏ జెండర్తో అక్కడ నైట్ కలిపితే వాడికి సంవత్సరం అంతా అదృష్టం కలిసి వస్తుంది అనేటువంటి నమ్మకము, మూర్ఖత్వం ఉన్నటువంటి సమాజం మహారాష్ట్రలో మీకు అనిపిస్తుంది. అంత మా స్కేల్లో జరుగుతుందంటారా? మేడం మీరు బాంబేలో ఉంటే మీకు తెలుస్తుంది. 31st డిసెంబర్లో మీకు ట్రాన్స్జెండర్ ఎవరు ఫ్రీ దొరకరు. ఎంతమంది వి సీ సో మెనీ ట్రాన్స్జెండర్స్ హూ ఆర్ డూయింగ్ సచ్ గ్రేట్ సర్వీస్ టు సొసైటీ. మేడం హైడింగ్ మోడ్లో కొంత జరుగుతుంది మేడం, అంటే తెలియకుండా కొంత జరుగుతుంది. నేను మహారాష్ట్రలో చెంబూర్లో ఉన్నాం మేడం, ఆల్మోస్ట్ 9 months ఉన్నాం. చెంబూర్ అంటే మీకు తెలిసే ఉంటుంది, ఈ అంత మాఫియా వీళ్ళు ఉంటారు చూడండి, చోటా రాజన్ వాళ్ళందరూ, వీళ్ళందరూ అక్కడ చెంబూరే మీకు మెయిన్ మాఫియా అంతా చెంబూరులోనే ఉంటుంది. సో అక్కడ వాళ్ళు డ్యాన్స్ బార్లు, పబ్లు ఇవన్నీ కామన్ ఉంటుంది అక్కడ కల్చర్. అక్కడ చాలామంది బిజినెస్ పీపుల్, అంటే మనకు తెలిసిన బిజినెస్ పీపుల్ కూడా 31st డిసెంబర్ రోజు నన్ను కలవకు, ఆ రోజు నేను ఎవరిని కలవనని చెప్తారు. ఎందుకు అంటే అక్కడ చెప్పారనమాట, వాళ్ళు ఒక ట్రాన్స్జెండర్ని ఆ రోజు నైట్ హైర్ చేసుకుంటారు. వాళ్ళు ఎందుకు చేసుకుంటారు, కాళ్ళు పట్టుకుంటారా, పూజ చేస్తారా, వాళ్ళు మనకు తెలియదు. బట్ స్పెండింగ్ 31st నైట్ మేక్స్ దెమ్ సో ఫార్చునేట్ అండ్ లక్కీ త్రూఅవుట్ ద ఇయర్. దట్ ఈస్ వాట్ ఈస్ ద బిలీఫ్. ఇది ఎక్కడ బిలీఫ్? అది ఎక్కడి నుంచి వచ్చి ఉద్భవించిన బిలీఫ్? అది ఎన్విరాన్మెంటల్, జస్ట్ లోకల్ ఒక కాలక్రమంలో వచ్చేసింది అంతే. దానికంటే పెద్ద హిస్టరీ ఏం లేదు. సో ఇక్కడ మీరు అంటే ఈ పర్టికులర్ విషయంలో ఈ బ్రాండెడ్ కారు, అదే మీరు అన్నారు కదా దాని పేరేంటది, లామినేటెడ్ ఇదితో కారు, తర్వాత ఒక పెద్ద ఫ్లీట్ ఆఫ్ పీపుల్ ఉండడం అన్నది అది బ్యాక్డ్ అండ్ ఫైనాన్స్డ్ అంటారు మీరు. ఇప్పుడు మేడం చూడండి, ఇప్పుడు మన స్మార్ట్ వాచ్ ఉంది. స్మార్ట్ వాచ్లో మనము స్క్రీన్ సేవర్ మనం వన్ మీద పెట్టుకుంటాము, లేదా మనకు నచ్చిన దేవుడిదో లేకపోతే మనం నచ్చిన వాడిదో పెట్టుకుంటాం. సో ఇది అ చాయిస్ మేడం. ఇదిలో ఎవరు ఫోటో పెట్టుకోవాలన్నది మన చాయిస్. ఈ చాయిస్ వెనక మీకు ఎటువంటి అటాచ్మెంట్ ఉంది అన్నది మీకు తెలియదా? ఇప్పుడు ఈ వాచ్ నేను ఫ్రీగా ఇచ్చేయమంటే ఎందుకు ఇస్తాను మేడం? ఎవరైనా వాచ్ మీద నాకు ఏదైనా స్క్రాచ్ పెట్టినా ఐ ఫీల్ సో అఫెండెడ్, అరే ఏంటి నా వాచ్ ఇట్లయింది అట్లయింది, మళ్ళీ దీని కొత్త స్క్రీన్. ఇప్పుడు ఈ అమ్మాయి చేసింది, ఇప్పుడు ఈ ట్రాన్స్జెండర్ ఎవరైతే చేసిందో ఆమెకి ఏ అటాచ్మెంట్ లేదా అనిపిస్తుందా మీకు? చెప్పండి, యాజ్ అ జస్ట్ సివిలియన్ చెప్పండి. తప్పకుండా, ఐ మీన్ అలా అయితే అనిపించలేదు, అటాచ్మెంట్ లేనట్టు అయితే అనిపించలేదు. ఫింగర్స్ చూశారు కదా ఆమె, నెయిల్ పాయింట్, ఒక్కొక్క నెయిల్కి ఒక్కొక్క కలర్ ఉంది, లిప్స్టిక్ ఉంది. ఇవన్నీ ఏం ఇండికేట్ చేస్తున్నాయో చెప్పండి? సాధననా లేకపోతే రోదన అయితే ఆమెకి ఏమనిపిస్తుంది? ఆమెకి తెలియకుండానే ఆమెకి ఐడెంటిటీ ప్యాషన్ ఉంది. షీ సఫరింగ్ విత్ ఐడెంటిటీ. ఆ ఐడెంటిటీని ఎట్లా ఎస్టాబ్లిష్ చేసుకోవాలి అన్నది మనకి అర్థం కానటువంటి స్థితిలో ఆమెకుంది, మనకు అర్థం కాని స్థితిలో ఆమెకుంది.
తెలంగాణ ఉద్యమాలు జరిగేటప్పుడు కూడా నేను కూడా కిరోసిన్ పోసుకొని చనిపోతే నాకు కూడా కేసీఆర్ అన్న వస్తాడు, హరీష్ రావు అన్న వస్తాడు, ఏడుస్తాడు నా కోసం, టీవీలో వస్తుంది, నా ఫ్యామిలీ ఎంత వస్తుంది అనుకునే వాళ్ళు ఎంతమంది లేకుండా అప్పుడు చెప్పండి. ఒక ఐడెంటిటీ ప్యాషన్తో అవుతున్న ఏంటి యాక్ట్స్ ఇవన్నీ అంటారు. అయితే అంటే మీరు సైకాలజిస్ట్గా కూర్చోబెట్టారు కాబట్టి నా పర్సెప్షన్ టువర్డ్స్ దిస్ కైండ్ ఆఫ్ పీపుల్ అండ్ ఎస్పెషల్లీ మిమ్మల్ని కూర్చోబెట్టండి సార్. ఒకటి ఆనెస్ట్లీ మీరు సైకాలజిస్ట్తో పాటు మీరు అఘోరాలతో అండ్ ఈ సాధకులతో మీకు ఇంకో విషయం కూడా చెప్తాను. నాకున్న ఫ్రెండ్స్ అంతా అంటే ఫ్రెండ్స్, పరిచయస్తులు, సాధకులు వీళ్ళందరూ మీరు ఒకసారి గణాంకాల్లో తీసుకుంటే మోర్ దాన్ 60% నేను సన్యాసులతోనే ఎక్కువ నా అసోసియేషన్ ఉండే. అంటే ఈ సన్యాసులు అంటే ఎలాంటి వాళ్ళు, మొబైల్ మెయింటైన్ చేసేవాళ్ళు ఇలా కాదు. ఇప్పుడు నేను కలుస్తాను, వాళ్ళు మళ్ళీ ఎప్పుడు కలుస్తారో తెలియదు. అదేవిధంగా 11 సార్లు మానస సరోవరం పోయినంత కూడా నాతో పాటు ఒక డ్యూరేషన్ 11 times మానస సరోవరం వెళ్ళాడు. మీరు వెళ్ళారు? అతను వెళ్ళిన అతను చెన్నైలో కలిశాడు. సో కొంత టైం నేను అతనితో కూడా గడిపాను అక్కడ. సో వాళ్ళందరూ ఈ పుస్తకాలు చదివి వచ్చిన వాళ్ళు కాదండి. నేను ఎవరితో ఎక్కువ రిలేషన్ మెయింటైన్ చేశానంటే ఆలోచన నుంచి జీవితాన్ని ఒక డైరెక్షన్ని, ఒక డిసిప్లైన్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటారు. అది మీకు గురువు గారు ఎవరు, తల్లిదండ్రులు, పుస్తకాలు ఎక్కడ దొరకవు మీకు. అలాంటి సాధకుల్ని నేను చూశాను. వాళ్ళకున్న డిసిప్లైన్, వాళ్ళకున్నటువంటి స్థితప్రజ్ఞత, వాళ్ళ కాన్సన్ట్రేషన్, ఫోకస్ ఏదైతే ఉందో వాళ్ళకున్నటువంటి స్ట్రెంగ్త్ నేను చూసింది ఏంటంటే మేనిఫెస్టేషన్. వాళ్ళు మీకు ఏదైనా ఒకటి జరగాలనుకున్నప్పుడు వాళ్ళు మేనిఫెస్ట్ చేస్తే మీకు జరుగుతుంది. అంటే అంత స్ట్రాంగ్ డిటర్మినేషన్ ఉన్న వాళ్ళని చూశాను. ఇప్పుడు వీళ్ళని చూస్తే ఎట్లుంటుంది మేడం, వాళ్ళని చూసి వాళ్ళు ఎప్పుడు తింటారో తెలియదు, వాళ్ళు ఎప్పుడు పడుకుంటారో తెలియదు కానీ వాళ్ళ ఫేస్లో ఎప్పుడు ఒక ఎనర్జీ ఉంటుంది. అనవసరంగా మాట్లాడారు, అనవసరంగా దేనికి రెస్పాండ్ గారు. 100 మందిలో ఉన్నా కానీ మీకు తెలిసిపోతుంది వాళ్ళు ఎంత బాడీ డిసిప్లైన్, మైండ్ డిసిప్లైన్ ఎలా ఉంటుందని మీకు తెలిసిపోతుంది. అలాంటి వ్యక్తుల్ని మీరు చూసి, నాగసాధుల్ని చూసి, అఘోరీస్ని చూసి వీళ్ళ గురించి మనం మాట్లాడుతుంటే ఎట్లుంటుందో చెప్పండి. మీరు ఇమాజిన్ చేయండి ద క్వాలిటీ ఆఫ్ ద స్పిరిచువల్ సాధన. వాళ్ళు కూడా ధర్మం కోసమే ఆలోచిస్తారు మేడం. వాళ్ళ అడవుల్లో ఉన్న, కొండల్లో ఉన్న, వాళ్ళకి మెయిన్ థింగ్ ఏముంటుందంటే దేశము, ధర్మం అన్న ఎమోషన్ వాళ్ళకు ఉంటుంది. లేకపోతే నేను ఒకటి అడుగుతున్నాను మిమ్మల్ని, చెప్పండి. అంత మీరు శరీరాన్ని కూడా త్యజించి కంప్లీట్గా కాన్షియస్నెస్ నుంచి ముక్తి నిర్వాణ పొందే స్థితికి వెళ్ళిన వాళ్ళకి దేశం అనే సరిహద్దులు ఎందుకు ఉండాలి, మానవాళి అని ఎందుకు ఉండకూడదు, సృష్టి అని ఎందుకు? మీరు చూడండి ధర్మంలో కూడా, హిందూ ధర్మంలో కూడా మనకు వచ్చిన అంటే 3 ఆదిశంకరాచార్యుల వారు కావచ్చు, ఇక్కడ మధ్వాచార్యుల వారు కావచ్చు, అండ్ అలాగే మనకి అంటే 3 స్కూల్స్ ఆఫ్ థాట్లో కూడా ద్వైతము, అద్వైతము, విశిష్టాద్వైతము, 3 కూడా వాళ్ళు మానవాళికి ఆలోచించారు తప్ప కేవలం భారతదేశానికి ఆలోచించలేదు కదా. మానవాళి, సృష్టి, సర్వప్రాణి సేవ అని చెప్పారు తప్ప. మీరు అనుకుంటున్నారు వాళ్ళ దేశాలు ఉన్నాయని మీరు నమ్ముతారు అనుకుంటారు. వాళ్ళు అదే చెప్తున్నారు, వాళ్ళ దేశాలు గీసాలు లేవని. వాళ్ళంతా దేశాలు ఏర్పడ్డాయి అంటారు వాళ్ళు. మీరు గుర్తుపెట్టుకోండి, నాగసాధువులు అనేది ఏంటంటే అసలు ఈ సృష్టి మొత్తం కూడా ఒక ఎనర్జీ మీద ఉంది. ఇప్పుడు దేశాలు, ఖండాలు ఏవైతే అనుకుంటున్నారో ఇవన్నీ ఏర్పడినాయి అంటే మనిషి యొక్క రాజకీయ స్వార్థం, దృక్పథం నుంచి ఏర్పడ్డవే అని మాట్లాడతారు వాళ్ళు. అంతే తప్ప ఈ భూమి అంతా కూడా ఒకటే ధర్మం ఉండిందని నమ్ముతారు వాళ్ళు. అవును, వాళ్ళంతా ఒకటే ధర్మం నమ్ముతారు. నేను మాట్లాడినప్పుడు వాళ్ళు వ్యక్తపరిచినటువంటి విషయాలు ఇవాళ మనం తెల్లతోలు వాళ్ళని చూస్తున్నాము, వీళ్ళని చూస్తున్నాము అన్నది అది జస్ట్ టైం బీయింగ్ అంతే. ఈ దేశం, ఈ భూమి యొక్క గొప్పతనం వాళ్ళు చెప్పింది ఏంటంటే ఋషితత్వం, గొప్ప సంస్కృతి మన భారతదేశం. అందుకే మనకి ఇన్ని ఫామ్స్ వచ్చాయి. అద్వైతము, నేనే అహం బ్రహ్మస్మి అనే అక్కడి నుంచి మొదలుకొని మీరు నేను వేరు, భగవంతుడు వేరు అనే ద్వైతం కూడా వచ్చింది. అన్ని ఆపర్చునిటీస్ అంత ఇచ్చే ఫ్రీడమ్ ఇచ్చే సనాతనం మనది. మనకెందుకు దేశ సరిహద్దులు ఉండాలి? ఎవరు వాళ్ళకి దేశ సరిహద్దు భారతదేశం కాదు మేడం. అది వాళ్ళు ఏమనుకుంటారంటే ప్రపంచం అంతా కూడా ఒక రోజు సనాతన ధర్మంలో ట్రాన్స్ఫార్మ్ అవుతుందని చెప్తారు వాళ్ళు. ఇవన్నీ చెప్పామనుకోండి వేరే మతస్థులకు వాళ్ళకు బాధ కలగచ్చు, కానీ నేను వాళ్ళతో షేర్ చేసుకున్నది మాత్రమే చెప్తున్నాను. వాళ్ళు ఎంత కూడా టైం బీయింగ్ అనమాట. అంటే ఎట్లా వచ్చిందో అట్లా పోతుంది. వీళ్ళు ధర్మాన్ని వాళ్ళు ఏమంటున్నారు తెలుసా మీకు, చాలామంది సనాతన ధర్మం పరిరక్షణ, కొన్ని రోజులైతే ధర్మం ఉండదు అంటున్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే ఒకవేళ సనాతన ధర్మానికి ఇంకా కొంచెం ఏమన్నా చెదలు పట్టిందంటే అప్పటికే సృష్టి మొత్తం మోర్ దాన్ 60% నాశనం అయిపోతుందని చెప్తున్నారు వాళ్ళు. ప్రకృతి అల్టిమేట్గా సనాతన ధర్మాన్ని కాపాడేది ప్రకృతి అని చెప్పాడు మేడం ఒక ఆయన. అంటే అర్థం ఏంటి, ఫ్లడ్స్ వచ్చో, భూకంపాలు వచ్చో, వాటర్ లెవెల్స్ ఇంక్రీజ్ అయ్యో, ఇవి ఇట్లా టెక్నికల్గా చెప్పలేదు. మీరు అర్థం చేసుకోవాలి ఏంటంటే ప్రకృతి అంటే ఏంటి మేడం, భూమి అంటే మేజర్ పార్ట్, భూమి, గాలి. అంటే మనం రోజు ఫేస్ చేసేటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయి ఇప్పుడు ప్రపంచంలో ఉన్న సమస్యలు అంటే భూమి, నీరు, గాలి, ఈ 3 ధర్మాన్ని కాపాడుతుంది. ఎందుకు కాపాడుతుంది అంటే మన ఋషులు ఈ విశ్వానికి ఇచ్చినటువంటి
మొత్తం దాని ఏమంటారు మనం ఆక్సిజన్ అంటాం చూడండి, ఈ విశ్వానికి ఇచ్చినటువంటి ఆయువు మన ధర్మం చెడిపోవడం ఏంటి అని ఆర్గ్యూ చేశారు వాళ్ళు. సో కాబట్టి ఈ భారతదేశము ధర్మము బౌండరీస్ గురించి వాళ్ళు మాట్లాడలే. దే సెట్ ద హోల్ యూనివర్స్, ద హోల్ మన గ్లోబల్గా చూసుకుంటా కూడా అంతే మానవాళి. రెండోది ఇదే ధర్మం కాపాడుతుంది. దీనికి గినక ఎక్కడన్నా చిల్లు పడిందంటే అప్పటికే సృష్టి మొత్తం డెమాలిష్ అయిపోతుంది, అయిపోయి